నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూస్తే గ్యారంటీలపై విస్తృత ప్రచారం అనే ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి జాతీయ మేనిఫెస్టో అంశాలు ప్రజలకు చెప్పండి, పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకున్న వారందరినీ పిలిపిస్తామంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పారదర్శక విచారణ, జ్యుడిషియల్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. హైదరాబాదు సంస్థ నుంచి టెక్నాలజీ కేవలం ఎస్ఐబీ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ దందా కొనసాగింపు అనే వార్త కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తెల్లం వెంకట్రావు అనే ఒక వార్త కనిపిస్తుంది. జగన్ మళ్ళీ గెలవటం కష్టం అంటూ ఒక వార్త ఉంది. అలాగే రాజ్యాంగం నుంచి మీరా మాట్లాడేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు, ఇండియా కూటమి నేతలపై ప్రధాన ఎదురుదాడి అంటూ ఒక వార్త ఉంది. సుస్థిర సుపరిపాలన భాజపాతోనే సాధ్యమంటూ కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి వార్త కనిపిస్తుంది. బత్తాయి నిమ్మ తోటలు బతికేదల, వర్షాభావ పరిస్థితుల్లో భారీగా ఎండిపోయిన పరిస్థితి అంటూ వార్త కనిపిస్తోంది. ఏపీ సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం అంటూ వార్త కనిపిస్తుంది. అలాగే కంటోన్మెంట్ భారాస అభ్యర్థి నివేదిత ఉగాది ప్రకటించనున్నటువంటి కేసీఆర్ అంటూ వార్త కనిపిస్తుంది. తట్టు కేసులు పెరుగుతున్నాయంటూ ఒక వార్త కనిపిస్తుంది. 6 నెలల్లో 921 మందికి పాజిటివ్గా నిర్ధారణ అంటూ వార్త కనిపిస్తుంది. తెలంగాణ నిప్పుల కనకన 9 జిల్లాలో అతలాకుతలం, ఏప్రిల్లో రికార్డు స్థాయి వడగాళ్ళు అంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది ఈనాడుకు సంబంధించి. అలాగే మనం నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తూ ఉంది మనకి. బీఆర్ఎస్ పోటీయే కాదు అనే ఒక వార్త హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. అధికారం కోల్పోయాక బలహీనపడిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి తెల్లం వెంకట్రావుకు సంబంధించి వార్త కనిపిస్తుంది. మా ఎమ్మెల్యేను ఎలా చేర్చుకుంటారు, కాంగ్రెస్ నీతి రీతి ఇదేనా, ఫిరాయింపులపై చట్ట సవరణ అన్నారు, జనజాతర సభ కాదు, హామీల పాతర సభ అంటూ కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నివేదిత అని ఒక వార్త కనిపిస్తుంది. 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు, ట్యాపింగ్లో ఘరానా కానిస్టేబుల్ నిర్వాహకం అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. ట్యాపింగ్ తొలి బాధితుడిని నేనే, దానివల్ల ఈ పరిస్థితిలో ఉన్న భార్యాభర్తల సంభాషణలు సైతం ఉన్నారంటూ కూడా ఈటల కొన్ని వ్యాఖ్యలు చేశారు. విచారణకు ఎవరినైనా పిలుస్తామంటూ కూడా ఒక వార్త కనిపిస్తూ ఉంది. అలాగే ఐపీఎస్ఎల్కు కాదు అయ్యా ఎస్ఎల్కే అనే ఒక వార్త కనిపిస్తుంది. సో గత ప్రభుత్వం రిటైర్డ్ నాన్ కేడర్ వారికే ప్రాధాన్యం అంటూ కూడా కనిపిస్తుంది. ఇదేందయ్యా ఇది అని కూడా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. అలాగే శభాష్ సమర్థవంతంగా జవాబిచ్చారు అంటూ కూడా హైదరాబాద్కు సంబంధించి ఎంపీ అభ్యర్థికి సంబంధించి వార్త కనిపిస్తుంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మోదీ ప్రశంసలు అంటూ వార్త కనిపిస్తుంది. సో అలాగే బీజేపీ గెలుపుని ఎవరు అడ్డుకోలేరంటూ కూడా కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ నెంబర్ 1 లేదా నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో జగన్ మళ్ళీ గెలవడం కష్టం అంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. తెలంగాణ టు కడప అనే మరొక వార్త ఉంది. వైసీపీ నేతల అండలతో భారీగా మద్యం రవాణా, ఎస్ఐఏ అధికారులపై లైంగిక వేధింపులు నమోదు చేసిన పశ్చిమ బెంగాల్ పోలీసులు, అరెస్ట్ అయిన నిందితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మీద ఆధారం అంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. అలాగే రేపు కొంచెం కూల్ అంటూ వార్త కనిపిస్తుంది. 36 నుంచి 39 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి నీళ్లు నేలమట్టం అనే ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. డెడ్ స్టోరేజ్లో జలాశయాలు, కృష్ణా గోదావరి బేసిన్లోని 14 ప్రాజెక్టుల్లో అడుగంటిన నీళ్లు అనే ఒక వార్త కనిపిస్తుంది. బాధ్యులందరికీ నోటీసులు అనే ఒక వార్త కనిపిస్తూ ఉంది. సో ఎవరైనా రాతపూర్వకంగా సమాచారం ఇవ్వచ్చు అంటూ కూడా ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆ 2 పార్టీలు ప్రయత్నాలు ఫలించవు అంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ వరంగల్ నియోజకవర్గాల సమీక్షలో పాల్గొన్నటువంటి పరిస్థితి, కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే తెల్ల వెంకటరావుకు సంబంధించి వార్త కనిపిస్తుంది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత ఉగాది రోజున ప్రకటించే అవకాశం ఉందంటూ వార్త కనిపిస్తుంది. అడవి తల్లిని వేయడం, బయటికి వెళ్ళి బతకలేమంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. సో మల్లాపూర్ పెంటల్లో చెంచుల ఇల్లు అంటూ కూడా చిత్రపటం కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముంబై అదిరే బోని అంటూ కూడా నిన్న ముంబై ఇండియన్స్ గెలిచిన తర్వాత వార్తకు సంబంధించి అక్కడ హెడ్లైన్ కనిపిస్తుంది. అలాగే మరొక వెలుగు సంబంధించి చూస్తే చివరిగా దంచు కొడుతున్న ఎండలు అనే ఒక వార్త కనిపిస్తుంది. దానికంటే పైన ఇండియా కూటమి మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టో లాంటిదే అంటూ కూడా ప్రధాని మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వార్త కూడా కనిపిస్తుంది. ఇదే జోష్తో ముందుకెళ్ళండి అంటూ కూడా రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. జనజాతర సభ సక్సెస్ పై పార్టీ లీడర్లను మెచ్చుకున్నారు రాహుల్ గాంధీ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఏ ఒక్క ఎంపీ సీటును ఆషామాషిగా తీసుకోవద్దంటూ కూడా పక్కగా రాష్ట్రంలో 14 సీట్లు గెలుస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు నిన్న. అలాగే
40 మంది మహిళలకు లైంగిక వేధింపులు అనే వార్త కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ లో బయటపడుతున్న వికృత కోణాలు అనే వార్త. నల్గొండ జిల్లాలో ప్రణీతరావు టీం ఆగడాలు, మహిళలకు బెదిరించి లైంగికంగా వేధించినటువంటి కానిస్టేబుల్ అంటూ వార్త కనిపిస్తుంది. రైతులను లూటీ చేసింది నువ్వు అనే వార్త కూడా కనిపిస్తుంది. సో ఏనాడైనా వాళ్ళ బాగోగులు పట్టించుకున్నావా, కేసీఆర్ పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ఇక ఇందులో చూసుకుంటే విద్యుత్ అక్రమాలపై ఎంక్వైరీ షురు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. రంగంలోకి దిగిన జ్యుడిషియల్ కమిషన్ అనే వార్త ఉంది. కేసీఆర్ ఫ్యామిలీవి శవరాజకీయాలంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో చివరిగా అమ్మా పేపర్ చూసుకుంటే కనుక, అమ్మా న్యూస్ డిజిటల్ చూసుకుంటే ప్రధానంగా నేనంత ఈజీగా చావను ఎంఐఎం అధినేత అజుద్దీన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను నెరవేరిన సీనన్న పంతం అంటూ కూడా తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి చిత్రపటం, ఖమ్మం సంపూర్ణ కాంగ్రెస్ మయం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ వస్తున్నటువంటి ఒక అభివాదం చేస్తున్నటువంటి ఫోటో కనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డి భావోద్వేగ ట్వీట్ అంటూ, ఓ కాంగ్రెస్ ఓ మహాసముద్రం, అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదు పేదల బంధువులు, మా కార్యకర్తలు పోటెత్తిన కెరటాలు పోరాడే సైనికులు, మా కార్యకర్తలు త్యాగశీలులు తెగించి కొట్లాడే వీరులు, మా కార్యకర్తలు జెండా మోసే బోయిలు మాత్రమే కాదు ఎజెండాలు నిర్ణయించే నాయకులు అంటూ కూడా దానికి సంబంధించి వార్త కనిపిస్తున్నటువంటి అమ్మ న్యూస్లో కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే సీఎంకు దమ్ముందా ఈటల సవాల్, మీట్ ది ప్రెస్లో సంచలన వ్యాఖ్యలు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. బుల్లెట్ బండెక్కి వచ్చేతప అనే ఒక వార్త కనిపిస్తుంది. మనుటన్లో మంత్రి జోష్ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్త కనిపిస్తుంది. హస్తగతం అవుతున్న మున్సిపాలిటీలు ఆదిలాబాద్పై చూపు అనే వార్త ఉంది. ఎమ్మెల్సీ నవీన్ రావుకు ఉగాది గిఫ్ట్ అనే వార్త కనిపిస్తూ ఉంది. సో ఆయన నోటీసులు ఇవ్వనున్నటువంటి అధికారులు ట్యాపింగ్ పరికరానికి నిధులు ఇచ్చారన్న అభియోగాలు, ఎమ్మెల్సీ తర్వాత ఓ మాజీ ఎంపీకి నోటీసులు ఇచ్చే అవకాశం, పక్కాగా ఆధారాల సేకరణ, ముందు నోటీసులు, విచారణకు సహకరించుకుంటే అరెస్టు అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శభాష్ మధు అనే వార్త కనిపిస్తుంది. జన సమీకరణపై సీఎం అభినందనలు అనే వార్త ఉంది. అలాగే దానమే సికిందర్, సీఎం క్లారిటీ, సికింద్రాబాద్ వరంగల్పై రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి ఆయన క్లారిటీ ఇచ్చారు. బాబోయ్ ఘోరం అనే ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. చివరిగా చూసుకుంటే 40 మంది మహిళలపై లైంగిక వేధింపులు అనే వార్త చాలా వరకు కూడా కలవరపరుస్తున్నటువంటిది వార్తగా చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్లో ఒక్కొక్క వ్యవహారం బయటపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వార్తాపత్రిక సమాచారానికి సంబంధించి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి గారు నమస్తే. ఎస్ కాంగ్రెస్ పార్టీ చాలా వినూత్నంగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు పథకాలు ప్రజాకర్షణటువంటి ముందుకు తీసుకెళ్తూనే పాంచున్న ఇవన్నీ కూడా జనజాతర సభ సక్సెస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు తెల్ల వెంకటరావుని ఖమ్మంలో చేర్చుకోవడం, సో అంటే పార్టీకి సంబంధించి ముఖ్య నేతల్ని చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు అక్కడ అనుకోవచ్చు. మనం దాదాపుగా పూర్తిగా అక్కడ కాంగ్రెస్ పార్టీ హస్తగతమైనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిన్న చేరికతోటి పూర్తయిందని చెప్పచ్చు. కొంత చెప్పిన ఖమ్మం జిల్లాలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కలిసి ఒకే ఒక సీటు భద్రాచలం సీట్ను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇప్పుడు ఆ సీటు కూడా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడంతో మొత్తం ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ పరం అన్నట్టుగా మారిపోయింది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒక ప్రజాప్రతినిధి లేదు. ఎన్నికైనా నామినేటెడ్ గా ఉన్నటువంటి దీంట్లో ఉంటే ఎంపీ ఎమ్మెల్సీ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా రేపా మాకు పండుగ ఉంటుంది వ్యవహారం. మొత్తంగా కాంగ్రెస్ నివాసి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం మీద కాంగ్రెస్ పార్టీ జెండాను బలోపేతం చేయాలి, ఎగరవేయాలనుకున్నారు. ఖచ్చితంగా ఎగరవేశారు. ఆయన పంతం నెరవేరిందని చెప్పొచ్చు. వాస్తవానికి కొంతకాలంగా తెల్ల వెంకట్ కాంగ్రెస్ అంటే రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచే కాంగ్రెస్ చేయలేదు. కొంత సాంకేతిక కారణాలా లేదు అంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఆపడంతో ఆయన కొంత బీఆర్ఎస్ తో ఉన్నా కానీ పార్టీ సమీక్షలకు కానీ మిగతా అంశాలు వేటికి కూడా వెళ్లకుండా మొన్న కూడా ఖమ్మం మీద జరిగినప్పుడు మహబూబాద్ ఎంపీ స్థానం మీద జరిగినప్పుడు కూడా తెలంగాణ బీఆర్ఎస్ సమీక్ష కంటే వెళ్ళలేదు. తెలంగాణ భవన్ కూడా వాళ్ళ కన్సిడర్ లేదు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో దాన్ని పూర్తి చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. వాస్తవానికి మొదట్లో మనం అనుకుంది అంటే అందరం ఎంపీ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ కన్వర్ట్ అవుతుందేమో అనే ఆలోచన పని పూర్తి అయిపోయింది, ప్రక్రియ అయిపోయింది, సాగుతా ఉన్నది. ఒకరు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు చేరారు. మొదట్లో దానన్న గారు తాజాగా ముగ్గురు చేరారు. వీళ్ళ మీద వీళ్ళ పార్టీకి పట్టు లేదా లేదు, కానీ పార్టీ మీద వీళ్ళకి నమ్మకం లేదు. పార్టీ మీద వచ్చిన వాళ్ళు
బీఆర్ఎస్ మీద వచ్చిన వాళ్ళు పార్టీ నాయకత్వం మీద నమ్మకం కోల్పోయారు. లేదంటే పార్టీ మీద వీళ్ళకు పార్టీ నాయకత్వం వీళ్ళ మీద అన్యాయం లేకుండా పోయిందా అనే విషయం చర్చ జరుగుతా ఉంది. ఇంకొంతమంది కూడా వస్తామని చూస్తా ఉన్నారు. మొన్న కూడా దుప్పు కూడా సమాప్తమైన విషయంలో కూడా చేస్తామని చేస్తారు అని కొంత జోరుగా ప్రచారం జరిగింది. కానీ దాన్ని ఆ చివరి క్షణంలో వాయిదా వేశారన్న ప్రచారం జరుగుతూ ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం అనేది కాలం నిర్ణయం. మాకు అంటే మనకి జనజాతర సభ కూడా సక్సెస్ అయిందని కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి, ధన్యవాదాలు కూడా చెప్పారు. ఆయన చాలా ఉద్వేగభరితమైనటువంటి ఒక ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. జనజాతర సభ కొంత సక్సెస్ అయింది, కానీ హామీల అమలులో కొంత రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర పార్టీ టీపీసీసీ ఏదైతే రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిందో వాటిని నెరవేర్చకపోవడంతో కొంత ప్రజల్లోకి చర్చ జరుగుతాం. రైతు రుణమాఫీ ప్రధానమైనటువంటి అంశం. రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పారు, ఓకే ఎస్ ఇప్పుడు తీసుకుంటామంటే కోడ్ ఉండొచ్చు, కానీ కోడ్తో మేము చేయగలము చేస్తాము అన్న హామీ కూడా స్పష్టంగా రైతాంగం చూడలేదు. అదేవిధంగా యువకులకు నిరుద్యోగ వృత్తి, ఆ వృత్తి విషయంలో ఇంతవరకు స్పష్టత లేదు. ఎంతమంది నిరుద్యోగుల విషయంలో ఇప్పుడు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలు సేకరించినటువంటి దాంట్లో వెళ్ళలేదు. అదేవిధంగా మహిళలకు 2,500 మహాలక్ష్మి కింద కొంత బస్సులు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించినప్పటి 2,500 ఇష్టం మనకు. అది పెన్షన్ల పెంపు ఇంకా అమల్లోకి రాలేదు. 100 రోజుల్లో ఖచ్చితంగా 6 గ్యారెంటీ పూర్తి చేస్తాం నమ్మండి అని చెప్పేసి చెప్పారు. కానీ 100 రోజులు పూర్తయి అప్పటికి కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మినిమైజేషన్ అంతే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కానీ 6 గ్యారెంటీ విడుదల చేసినప్పుడే కొంత చర్చ జరిగింది. అప్రస్తుతంగా ఉండి జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం. ఈ నేపథ్యంలో ఇట్లాంటి హామీలు నెరవేరుస్తామని చర్చ జరిగింది. అయితే ఇప్పుడు దుబారా తగ్గిస్తాము, కొంత ఖర్చులు తగ్గించుకొని పరిమితులు తీసుకొని మేము వాటికి సంబంధించిన పన్ను రావడం పెంచుకొని చేస్తామని చెప్పారు. కానీ అది సాధ్యమయ్యేటది లేదు. ఇప్పుడేమో ఖజానా ఖాళీగా ఉంది అన్న కోణంలో కొంత ప్రజల్లో చర్చ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందన్న ప్రచారం జరుగుతా ఉంది. అంటే మన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశారు. సౌలభ్య రంగం మీద చేశారు, విద్యుత్ రంగం మీద చేశారు, ఆర్థిక పరిస్థితి చేశారు. అలాగే కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం అంటే ఎమ్మెల్సీకి సంబంధించి నవీన్ రావుకు ఉగాది గిఫ్ట్ అంటూ కూడా వార్త మనకు ప్రధానంగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చారంటే నోటీసులు ఇవ్వనున్నటువంటి అధికారులు ట్యాపింగ్ పరికరం నిధులకు సంబంధించి ఇచ్చారన్న అభియోగాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఉగాది గిఫ్ట్ గా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ప్రత్యర్థి పార్టీలకు వచ్చినటువంటి అభ్యర్థులను కట్టడి చేయడంలో కానీ నేతల కదలికను ఎప్పటికప్పుడు గుర్తించి వాళ్ళను నిర్వహించేది అధికార పార్టీ కొంత కసరత్తు చేసింది. అందులో భాగంగా ఎస్ఐపిని బలి చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో హోమ్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది స్పెషల్ వింగ్, కానీ బలి చేసిందని చెప్పచ్చు. ఆ షరతులు ఎస్ఐపి అనేది ఏంటంటే ఇంటెలిజెన్స్ లో మళ్ళీ ఇంటెలిజెన్స్ పై ఇంటెలిజెన్స్ అంటే మావోయిస్ట్ కదలికలు, ఉగ్రవాద కదలికలు, సంఘ విద్రోహకర శక్తుల కదలికల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేది ఎస్ఐపి. అంటే ఎవరైనా ఎక్కడైనా హింసాత్మక ప్లాన్ చేస్తున్నారా, ఉగ్రవాదులు రాష్ట్రంలో ఎవరైనా వచ్చారా, వస్తే వాళ్ళ కదలికలు ఎట్లా ఉన్నాయి, ఎవరు ఏంటి దాన్ని తరువుగా వెళ్ళాల్సి అనుకుంటుంది. కానీ అసలు విషయం వదిలేసి ఫోన్ ట్యాపింగ్ పైన వచ్చారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కు నవీన్ రావు అనే ఎమ్మెల్సీ అంటే తాయిలా నుంచి కొన్ని ఇతర దేశాల నుంచి పరికరాలు తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని పరికరాలు తెప్పించారు డబ్బులు ఇచ్చి. దీని విషయంలో నవీన్ రావు విచారించేందుకు అవకాశం ఉంది. నవీన్ రావు అంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకృష్ణరావు ఎంతమంది ఏం చెప్పారంటే గత పాలకులు మమ్మల్ని ప్రోత్సహించారు, మాకు ఆదేశించారు, వాళ్ళ ఆదేశాలు శిరసావహించాము అని చెప్పి చెప్పారు. సంబంధించిన విషయం నవీన్ రావు అంశం కూడా తెరపైకి వచ్చింది. అంటే పరికరాలు ఎవరుకున్నారు, ఏ అనుకోవడం డబ్బులు వచ్చాయి అన్నప్పుడు
పరికరాలు పలానా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్సీ సమస్య డబ్బులు సమకూర్చారు కాబట్టి మేము చేశామని చెప్పారు. కాబట్టి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎమ్మెల్సీకి ఏం ఇంట్రెస్ట్, ఎమ్మెల్సీ కలిగిన ప్రయోజనం ఏంటి అనే విషయంలో కొంత ఎస్ఐటి విచారించాలి, సిట్ విచారించాలి. కాబట్టి ఖచ్చితంగా నోటీస్ జారీ చేసి తీసుకునే అవకాశం. రైట్ రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకోటి అంటే ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా అమానమైనటువంటి ఘటన అనుకోవచ్చు. 40 మంది లైంగిక వేధింపులకు సంబంధించి వార్త కనిపిస్తుంది. సో వినకూడని మాటలు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా వినే వ్యవహారం గత ప్రభుత్వంలో చేసిందని స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆ 40 మంది ఎవరు, వాళ్ళు ఎంత ఆందోళన చెందుతున్న కోణం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. పోలీసు దాకా కూడా కొంతమంది దూరం ఉంటారు సార్, మంచి వాళ్ళు ఉంటారు, అదే సమయంలో కొంతమంది దూరం ఉంటారు. కొంత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినప్పుడు ఆ పోలీసు అధికారులు, ఆ పోలీసు సిబ్బంది ఏం చేసినా చెబుతుంది అన్న దూరంలో వెళ్తాం. అందులో భాగంగానే ఈ ఘటన మీరు అన్న ఘటన జరిగింది. నల్గొండ దగ్గర హైదరాబాద్ రోడ్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చేశారు. దానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎస్పీతో పాటు కానిస్టేబుల్ కూడా అక్కడ పనిచేస్తారు. ఆ కానిస్టేబుల్ రౌడీ షీటర్ తోటి, ల్యాండ్ మాఫియా తోటి వీళ్ళందరూ స్టేట్లు కాబట్టి వాళ్ళు ఇష్టమైనగా వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది అధికారులు కూడా రీషేప్ చేశారు. మునుగోడు ఎన్నికలను అక్రమంగా చేసుకొని పోలీస్ అధికారులు ఎవరికి వారుగా వాళ్ళ ఇష్టానుసారంగా దోపిడీ రాజ్యానికి పాల్పడ్డారు. మునుగోడు ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీసు శాఖతో పాటు రెవెన్యూ అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసింది. ఒక్కో గ్రామానికి ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇట్లా ఇన్ఛార్జిగా పెట్టుకుంటూ పోయింది. అంటే గ్రామానికి ఒక ఎమ్మెల్యే, నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యే నువ్వు తీసుకొని ఒక గ్రామంలో కూర్చున్నబట్టి ఆ గ్రామంలో డబ్బులు వచ్చి బీఆర్ఎస్ ఓట్లు వేసే విధంగా వాళ్ళు తమ వైపు తిప్పుకున్నారు. దాంట్లో సక్సెస్ అయ్యారు, గెలిచారు. కానీ ఇదే సమయంలో పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది వాళ్ళ పనులు చేశారు. అందులో కానిస్టేబుల్ దుర్మార్గంగా అత్యంత అమానవీయంగా నిర్వహించి మహిళలకు సంబంధించిన ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు ధైర్యంగా ప్రయత్నించారు. నా సంఘటన ఈ దర్యాప్తులో వెలుగొప్పలేదు. ఇంకా మనం మొదట్లో చెప్తున్నాం, దీంట్లో అనేక సంచలనమైన విషయాలు వస్తాయి, మరిన్ని సంచలనమైన విషయాలు వస్తాయి. పోలీసు శాఖలకు పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఒకప్పుడు పోలీసు శాఖ దేశంలోనే మన తెలంగాణ పోలీస్ శాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఉమ్మడి చూసినప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదట్లో కానీ కొంత తెలంగాణ పోలీసులకు కొంత దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంటే, మంచి పేరు తెలుసు. కానీ పాలకుల వ్యవహార శైలి వల్ల పోలీసు శాఖ పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టి దేశంలోనే అత్యంత అధిక స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఏంటి అంటే తెలంగాణ పోలీస్ శాఖ తీసుకొచ్చారు. పొలిటికల్ అయిపోద్దాం. సీఎం కు అంత దమ్ముందా అంటూ కూడా ఈటెల రాజేందర్ కొన్ని మీట్ ద ప్రెస్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోదీని టచ్ చేసే దమ్ము, ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నాయంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారని, మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతున్నట్టు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అమ్మా న్యూస్లో ప్రధానంగా చూసుకుంటే సీఎం కు దమ్ముందా అనే ఒక వార్త కనిపిస్తుంది. సో దానికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఏమని ఇస్తారు మీరు? నిన్న మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. దాంట్లో కొంతమంది మీడియా ప్రతినిధులు సమాధానాలు చెప్పారు. కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఏ మాత్రం వ్యత్యాసం లేదు. ఆయన పార్టీ ఫిర్యాదులను ప్రోత్సహించారు, ఈయన పార్టీ ఫిర్యాదులను ప్రోత్సహిస్తున్నారు. ఆయన రాజకీయ కక్ష సాధింపు చర్యలు దిగారు, ఈయన రాజకీయ కక్ష సాధింపు దిగారు అని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగానే 8 మంది ఎమ్మెల్యేలు మనం తీసుకుంటామని చెప్పి మంత్రి మాట్లాడిన సమయంలో బీజేపీ నేత మహేష్ రెడ్డి కూడా మాట్లాడి మన టచింగ్ తమ్ముందా దీని విషయంలో కొంత ఇరు పార్టీల మధ్య మార్గయుద్ధం జరిగింది. ఆ మార్గయుద్ధం జరిగిన సందర్భంలో ఒక చర్చకు వచ్చినప్పుడు మీట్ ది ప్రెస్ లో ఆ విషయం చెప్పారు. ఎస్, రేవంత్ రెడ్డి తమ్ముందా మా ఎమ్మెల్యే కట్ చేస్తే ఉండరండి. అంటే అర్థం ఏంటంటే దాంట్లో అదొకటి. రెండో అంశం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను నాతో పాటు నా ఇంట్లో నా కుటుంబ సభ్యులది, మా వంట వాళ్ళది, డ్రైవర్ది, తోట వాళ్ళది, మిగతా అందరి కూడా
ఫోన్ ట్యాప్ చేశారు. ఆ ఫోన్ ట్యాప్ మళ్ళీ నేను స్థితికి వచ్చాను మీరు అని చెప్పేసి నేను చెప్పాను. అంటే ఫోన్ ట్యాప్ వ్యవహారంతో రాజకీయ పార్టీ రాజీనామా చేయడం పేరు, పార్టీలు మారడం పేరు. కానీ నేను బర్తరఫ్ చేసింది. బర్తరఫ్ చేయడం అనేది అత్యంత అవమానకరమైన ఆ స్థాయికి దిగజార్చారు. నేను ఏం తప్పు చేసినా బర్తరఫ్ చేశారు. ఇప్పటికీ కేసీఆర్ ఎవరిని ఇవ్వలేకపోతున్న విషయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఫోన్ ట్యాపింగ్ నా తల్లిదండ్రుల మీద నిఘా పెట్టి నేను తప్పు చేస్తానని వీళ్ళు ఊహించుకొని నన్ను చేశారు తప్ప నేను తప్పు చేయలేదు అని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్పారు. ఎమ్మెల్యేల విషయం వస్తే ఎమ్మెల్యేలను లాక్కుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో 10 ఏళ్ళకి వస్తున్నారు. టచ్ చేసి చూస్తున్నా తమ్ముడా సీఎం అని చెప్పేసి ఆ వ్యాఖ్య చేశారు. అంటే అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు ఒకవైపు ఏమో అది కూడా చెప్పారు ఈటల రాజేందర్, ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపులు చేస్తే రాజీనామా చేసామని తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు నిన్న తుక్కుకూడలో చేసే మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అన్నప్పుడు మరోవైపు ఎమ్మెల్యేలు ఎక్కడ రాసుకుంటారు అంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని చెప్పేసి రాజీనామా చేస్తే చేయలేదు, రాజకీయ నాయకులు చేయడం తప్పలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పదవి ఆయన ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ, ఎంపీ అయితే ఎంపీ, జెడ్పీటీసీ అయితే జెడ్పీటీసీ, సర్పంచ్ సర్పంచ్. ఖచ్చితంగా రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారాలి. రాజీనామా చేయకుండా ఎలా తీసుకుంటున్నారు అంటే వీళ్ళు దొంగ అవలంబిస్తున్నారు. ఒక మేనిఫెస్టో ఏమో రాజకీయ సత్యలు తీసుకొస్తాము, రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామని చెప్తూనే మరోవైపు ప్రోత్సహించడం ఏంటిది అనే విధంగా ఇది తప్పు. అంటే కాంగ్రెస్ పార్టీ 2 ఏ రకంగా ఉందని చెప్పేసి ఈటల రాజేందర్ కొంత ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకొకటి అంటే అజదుద్దీన్ ఓవైసీ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. సోషల్ మీడియాలో తను చంపేస్తామంటూ కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. నేను అంత ఈజీగా చావను అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమ్మా న్యూస్లో నేనంత ఈజీగా చావను అంటూ కూడా ఎంఐఎం అధినేత అజదుద్దీన్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో దానికి సంబంధించి పూర్తిగా అంటే తన వ్యాఖ్యలు అంటే గతంలో చాలా సందర్భాలు వచ్చాయి. రాజా సింగ్ లాంటి వ్యక్తుల్లో కూడా చంపేస్తామని బెదిరింపు రావడం. సో ఇక్కడ ఈయన స్పందించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇది ఒక స్టంట్గా లేకపోతే నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారా? అంటే అసదుద్దీన్ ఓవైసీ స్పందించింది ఉత్తరప్రదేశ్ లో జైల్లో అన్సారీ అనే ఒక అడుగట నిరస్తుడు ముండపొట్టుతో మరణించాడు. మామూలుగా అంటే జైలు శిక్షణ ఇచ్చినప్పుడు కొంత అనారోగ్యానికి గురవడం, చనిపోవడము, దానికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ అవి జనరల్ గా జైల్ మ్యాన్యువల్ ప్రకారంగా నడుస్తాం ఆ ఎంక్వైరీస్. అదే పక్కకు పెట్టేస్తే అన్సారీ మరణం మీద యూపీ ప్రభుత్వం అన్సారీ మరణం మీద అనుమానాలు వ్యక్తులు యూపీ ప్రభుత్వం మీద అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఎవరి ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం, సీఎం. దానికి సంబంధించి అంటే నేను అక్కడ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తా, అవసరమైన పరోక్షిస్తా, వాళ్ళకి అండగా ఉంటాం అంటే అర్థం ఏంటిది? అడుగుంటే నేరస్తులు అని చెప్పేసి కోర్టు ధృవీకరించి శిక్షించారు. శిక్షణ అనుభవిస్తూ అది చంపాడు. ఎవరు చంపలేదు, లాకప్ కాదు, ఎన్కౌంటర్ కాదు, ఏది కాదు, ఆయన అనారోగ్యంతో చనిపోయాడు. దానికి బొబ్బలు సాగిస్తారు. ఈ విషయంలో నేను అన్సారీ కుటుంబాన్ని పరామర్శిస్తాను వెళ్తాను అన్న వ్యాఖ్యానమైన నాకు బెదిరింపు కాదు, చంపేస్తామని సోషల్ మీడియా బెదిరిస్తున్నారు, వాళ్ళంతా ఉన్న చంపేస్తాం నేను అంత ఈజీగా చర్చతో కాదని చెప్పేసి అని చెప్పాడు. ఓకే, ఈ బెదిరింపుల మీద ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఎంతమంది రాజకీయ బెదిరింపు వస్తా ఉన్నాయి. రాజా సింగ్ రోజు వస్తా ఉన్నాయి. ఆయన ఇప్పటికప్పుడు పోలీసులకు ఇస్తా ఉన్నాడు కంప్లైంట్, డీజీపీతో సహా అందరికి ఇస్తా, లోకల్ పోలీస్ స్టేషన్ డీజీపీ వాళ్ళకి అందరికి ఇస్తా ఉన్నాడు. నడుస్తూ ఉంది పోని. అసలు సోషల్ మీడియాకి వచ్చినప్పుడు ఢిల్లీలోను అంటే ఎంపీ కాబట్టి ఢిల్లీ పోలీస్ దాకా, తెలంగాణ పోలీస్ దాకా ఎవరికో సిసిఎస్ కా సీట్ కా ఎవరికి ఇవ్వాలి కదా, సైబర్ క్రైమ్ వాళ్ళగా ఎవరికి ఇవ్వాలి కదా. ఏంటంటే ఇవ్వాలి కంప్లైంట్ బెదిరిస్తా ఉన్నారు, నేను సాగుతాను అని మాట్లాడు. అంటే నా సాగు ఒకవేళ నేను చనిపోయినా నన్ను చంపేస్తే తదనంతరం జరిగే పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పేసి హెచ్చరిస్తారు. కృష్ణమూర్తి గారు, పరోక్షంగా ఏంటంటే ఈ మొత్తం
బీజేపీకి సంబంధించి ఒక మహిళ ఆయనకి పోటీగా దిగబోతున్నటువంటి పరిస్థితి బీజేపీ నుంచి మాధవీలత గారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే శభాష్ సమర్థవంతంగా జవాబిచ్చావంటూ కూడా మోదీ ఆమెను ప్రశంసించినటువంటి పరిస్థితి. నేను ఇఫ్తార్ విందులో కూడా ఆమె పాల్గొన్నారు. అంటే దాదాపుగా 1,50,000 ఓట్ల తేడాతో ఓవైసీ ఓడిపోవడం ఖాయం, బోగస్ ఓట్లతోనే గెలుస్తున్నాడు, ఈసారి ఆ పరిస్థితి ఉండదని కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? మాధవీలత అని ఆవిడ మన జరిగినటువంటి ఒక ప్రైవేట్ ఛానల్లో, ఢిల్లీలో జరిగినటువంటి ప్రైవేట్ ఛానల్లో దాంట్లో కొంత చాలా ఫ్రూట్ఫుల్ గా మాట్లాడారు, అర్థవంతమైనటువంటి సమాచారాన్ని అందించారు. వాళ్ళు వేసేటువంటి అంటే పాత బస్తీలో జరిగేటువంటి పరిణామాలు గడిచిన 4-5 దశాబ్దాలుగా పాత బస్తీని ఎంఐఎం తన గుప్పిట్లో పెట్టుకొని ఎగుతా ఉంది. అయినా అక్కడ అభివృద్ధి జరగట్లేదు, అక్కడ ప్రజలకు సౌకర్యాలు అందట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో విషయంలో ఎంఐఎం సహకరిస్తే రాజశేఖర రెడ్డి హయాంలోనే దానికి బీజేపీ అనేది పూర్తి అయిపోయేది. ప్రస్తుతం మన హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మెట్రో సేవలు ఎలా అందుబాటులో వచ్చినా ఓల్డ్ అట్లనే వచ్చింది. అది సహకరించారు. అంటే అభివృద్ధి జరగకుండా ఎంఐఎం అడ్డుకుంటుంది. అభివృద్ధి జరిగితే లిటరసీ పెరిగితే అంటే ప్రజల్లో చైతన్యం వస్తే, పాత బస్తీ ప్రజలు, పాత బస్తీ మైనారిటీ ప్రజలు చైతన్యం వస్తే ఎంఐఎం తన ఆటలు సాగనివ్వరు అని భావించి వాళ్ళని అలాగే ఉంటుంది. పాత బస్తీ కేంద్రంగా ఓవైసీ రాజకీయం చేస్తున్నాడు. మిగతా చోట్ల ఆయనకి పనిచేయలేదు, ఆయన ఎక్కడ కూడా గెలవట్లేదు. తెలంగాణతో పాటు మిగతా చోట్ల కూడా గెలవట్లేదు. తెలిసిన ఒక చోట్ల కొంత మైనారిటీ వాళ్ళని కూడా రెచ్చగొట్టి తీసుకుంటారు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, కొన్ని వివరణలు, కొన్ని ఆధారాలతో సహా లోపాలతో మాట్లాడు. దానికి ఫిదా అయినటువంటి నరేంద్ర మోడీ ఆమెను అభినందిస్తూ ఎస్ అంటే ఒక మహిళ ఏ రకంగా అంత ధైర్యంగా చెప్పడం అనేది. జనరల్ గా మనం గమనించండి, ఆదివాసులకు ఎవరు తక్కువ ముందుగా వచ్చేది మెజార్టీ ప్రజల యొక్క మీదే వస్తుంది. ఎవరైనా చెట్లపల్లి విషయం తీసుకున్నాం, చెట్లపల్లిలో వచ్చింది హోలీ సందర్భంగా పండుగ చేసుకుంటే పాటలు పాడుకుంటే పుట్టింది వాళ్ళే, మళ్ళీ ఎవరి దెబ్బలు వాళ్ళ మీద పోలీసులు కేసు పెట్టారు. అందుకు కూడా మాట్లాడలేదు. బీజేపీ కొంత ప్రయత్నం చేసిన అధికారంలో మూడు కాబట్టి రాష్ట్రంలో వాళ్ళ మార్గం తెలియకుండా పోతా ఉన్నాయి. ఈ రకమైన విషయం జరుగుతూ ఉన్నాయి. దీనికి అందరికీ కారణం ఎంఐఎం పార్టీ. పాత బస్తీ వెనుకబడ్డానికి, పాత బస్తీ అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగట్లేదు. అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఆ ప్రాంతాన్ని చేరనివ్వట్లేదు. సౌకర్యం, రవాణా సౌకర్యంగా మిగతా సౌకర్యం అందనివ్వట్లేదు అని చెప్పేసి మాధవీలత గారు ఆంగ్లం చెప్పారు. కాబట్టి ఆ రకమైనటువంటి అభినందన అంటే వాటిని స్పష్టంగా కళ్ళ కట్టడిగా వివరించారు అన్న కోణంలో చెప్పడం లేదు, పాత్ర చెప్పడం లేదు, దానికి సంబంధించిన వివరణ ఇవ్వడం లేదు. కాబట్టి ఆ రకంగా చెప్పారని నరేంద్ర మోడీ ఆమెను అభినందిస్తూ కొంత ప్రోత్సహించేందుకు ఆయన కృషి చేశారు. రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ప్రధానంగా రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మారుతుంది. సో పూర్తిగా మీ విశ్లేషణ అందించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాల్టి న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.